మూడు మసాలాలతో ఈజీగా చికెన్ బిర్యానీ. దానికి కావాల్సినవి ముందుగా ధనియాల జీలకర్ర పొడి, తర్వాత చూపించిన మసాలాలన్నీ డ్రై రోస్ట్ చేసుకొని వేసేసుకోవాలి. తర్వాత కారం పొడి, కొంచెం నిమ్మరసం, కొంచెం పెరుగు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిల్, అంతేనండి. కలిపేసుకొని ఇలా బాగా హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ ఆయిల్లో ఇలా ఫ్రై చేసేసి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత కొంచెం సపరేట్ పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఉడికించిన తర్వాత మనము కొత్తిమీర పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారము, కొంచెం ధనియా జీలకర్ర పొడి వేసేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడే ఉప్పు ఇప్పుడు వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసేసుకొని ఒక 10 మినిట్స్ దాకా ఉడికించాలండి. తర్వాత మనము బిర్యానీకి రైస్కి కావాల్సినవండి జీలకర్ర, కొంచెం చెక్క, లవంగాలు, షాజీరా, కొంచెం పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసేసుకొని ఇలా బాగా ఉడుకు వచ్చేదాకా ఉడికించుకోవాలి. తర్వాత ఇక 80% ఉడికిందన్న తర్వాత తీసేసుకొని ఇలా మనం ఉడికిన చికెన్లో వేసేసుకొని ఫుల్ వేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్, తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసేసుకొని కొంచెం నెయ్యి, కొంచెం పాలు వేసానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత దమ్ పెట్టేసుకోవడమేనండి. ఇంకా ఒక 10 మినిట్స్ ఇలా ఉడికిపోతుంది. ఇంకా వేడి బిర్యానీ అయితే రెడీ అండి. నేనైతే ఇది ఫస్ట్ టైం చేశాను, కానీ అన్ని పర్ఫెక్ట్గా కుదిరాయండి. ముక్క కూడా చాలా బాగా ఉడికింది. రైస్ కూడా చూడు ఎంత పొడిగా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చేసి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. థ్యాంక్ యూ.